డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్, మీ అబ్బాయిది లేదా అమ్మాయిది ఇంటర్మీడియట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? చాలా గందరగోళం. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి. ఇటీవల కాలంలో మనం కొన్ని ఫేక్ కాలేజీల గురించి విన్నాము. చాలా గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి కోర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, అసలుకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, లోకల్ నాన్ లోకల్ ఎవరు ఎలిజిబుల్, ఇలాంటి మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారిని తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే దినేష్. సార్, ఎన్నో సంచలన నిర్ణయాలు మీరు వచ్చిన తర్వాత, ఎన్నో మార్పులు. ఎందుకంటే మన కౌన్సిలింగ్ విషయంలో కానీ, లేకపోతే మార్క్ సీట్ అలాట్మెంట్ విధానం కానీ, కోర్ బ్రాంచెస్ అయిన బిఏ ఇలాంటి కోర్సెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేయడం కానీ, సిలబస్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. దానికి తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున మీకు చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే సార్, విద్యార్థులు అప్డేట్ అవుతూ ఉంటేనే, కొత్త సిలబస్ నేర్చుకుంటూ ఉంటేనే కార్పొరేట్కి దగ్గరగా అవుతారు, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో సిలబస్లో మంచి మార్పులు తీసుకొస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు సార్. అయితే ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం సార్, ఎడ్యుటెక్ కంపెనీలు కానీ, లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ, వీళ్ళు ఏంటంటే సార్, విద్యా విధానంలో ట్రెడిషనల్ అంటే యూనివర్సిటీస్లో కానీ, కాలేజ్లో కానీ విద్యా విధానంలో మార్పులు తక్కువగా ఉన్నాయి, సిలబస్లో అవుట్డేటెడ్ ఓల్డ్ సిలబస్ ఉంది అని చెప్పేసి చాలా చెప్తున్నారు. మీరు సిలబస్ విషయంలో తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ అన్నింటికి మీరే హెడ్ కాబట్టి ఏం డెసిషన్ తీసుకుంటున్నారు? ఓకే, మా యొక్క తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యొక్క మిషన్ ఆబ్జెక్టివ్ అనుకోండి ఏంటంటే, హైయర్ ఎడ్యుకేషన్ ఎట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ విత్ అఫోర్డబుల్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. అంటే అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి. ప్రతి ఒక్కరికి విద్య రీచ్ కావాలి. రీచ్ అయ్యేటువంటి విద్య ఎలా ఉండాలంటే క్వాలిటీగా ఉండాలి, క్వాలిటీ కాంప్రమైజ్ ఉండకూడదు అనేది మా ఉద్దేశం. ఈ దిశగా గత 7-8 మంత్స్ నుంచి చాలా రిఫార్మ్స్ స్టార్ట్ చేసినాం. మీరు చూస్తూ ఉంటారు పేపర్లో, టీవీలలో కూడా. ఏంటంటే సీఎం గారి విజన్ కూడా ఏంటంటే, ప్రతి ఒక్క యంగ్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఇప్పుడు స్కిల్ ఉండాలనేది మనం. కాబట్టి ఆ స్కిల్ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్ మన యొక్క విద్యా వ్యవస్థ ఎలా ఉండాలంటే ఇండస్ట్రీ కనెక్ట్ అయి ఉంటే జాబ్లు వస్తాయి అనేది. ఈ యొక్క స్కిల్ కూడా ఎట్లా గ్లోబల్ కాంపిటీషన్తో పోటీ పడాలి, ఇలా కొన్ని మ్యాండేట్స్ మాకున్నాయి. దానికి అనుగుణంగానే ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా కొంత రిఫార్మ్స్ స్టార్ట్ చేశాము. అయితే ఒకటే దినేష్, ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకురావాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? హైయర్ ఎడ్యుకేషన్ వాస్తవానికి నేను చెప్తున్నా కదా, ఇంటర్మీడియట్ అనుకోండి, ముఖ్యంగా డిగ్రీ, గత 10-12 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ కొంత నెగ్లెక్ట్ అయింది, అది వాస్తవము. అయితే మరి హోమా వ్యవస్థలు ఉన్నాయని కూడా నేను ఒక్కొక్కసారి చెప్తుంటా. అయితే దాన్ని అంటే కొంత గాడిన పెట్టే ప్రయత్నంలో మేము ఏం చేస్తున్నాం అంటే రిక్రూట్మెంట్. ఇవాళ ఒక ఛాలెంజ్ జనరల్గా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫేస్ చేస్తున్నది ఏంటంటే, గత 10-12 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు, సిలబస్ చేంజెస్ లేవు. ఐఐసిటి ఇంజనీరింగ్లో కొంత పర్వాలేదు, కానీ గ్రాడ్యుయేషన్లో మరి 10-12 సంవత్సరాల నుంచి ఈ యొక్క సిలబస్ మార్పు లేదు. ఇవాళ మార్పులు అనేది ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 months పోతున్నాం. కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా మనం కూడా మార్పులు చేర్పులు చేయాలి సిలబస్ అనేటువంటి ప్రయత్నంలో మేము వేరియస్ కమిటీస్ని అపాయింట్ చేయడము, ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడము, ఆల్మోస్ట్ అదంతా కొలిక్కి వచ్చింది. అయితే ఇవాళ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్కిల్ ఓరియంటెడ్ ఉండాలి, స్కిల్ బేస్డ్. ఇవాళ మనం లాంగ్వేజ్ మీకు తెలుసు, తెలుగు, ఇంగ్లీష్ మనకు తెలిసిన లాంగ్వేజ్. ఇవాళ థర్డ్ లాంగ్వేజ్ ఏంటంటే టెక్నాలజీ. స్కిల్ అనేది కంపల్సరీ. ఆ ప్రయత్నంలో రీసెంట్గా యూజీసీ, ఎందుకంటే మాకంతా యూజీసీ మ్యాండేట్, 29th April 2025లో యూజీసీ కొన్ని మార్గదర్శకాలు కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి గ్రాడ్యుయేషన్ అంటే అన్ని యూనివర్సిటీస్, కాలేజ్లో ఈ యొక్క అప్డేటెడ్ సిలబస్ ఉండాలనేది యూజీసీ మ్యాండేట్. దాని ప్రకారంగా మేము కూడా మళ్ళీ కొంత రీవర్క్ చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని యూనివర్సిటీలో, ఎందుకంటే మాకు యూనివర్సిటీస్ మాకు కిందకు వస్తాయి, వాళ్ళకి సిలబస్, అప్డేటెడ్ సిలబస్ ఇవ్వడం, వాళ్ళ బోర్డ్స్లో పెట్టుకోవడము, అంతా ఈ ప్రయత్నాలు ఆల్మోస్ట్ చురుగ్గా అయిపోతుంది. ఒక కొలిగ్ కూడా వచ్చింది ప్రయత్నం సార్. అయితే ఈ మధ్య కాలంలో మనం దోస్త్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ కూడా చూసాము. గతంతో పోలిస్తే డిగ్రీలో ఎన్రోల్మెంట్ చాలా తక్కువ జరుగుతుంది. అందరూ కూడా టెక్నికల్ కోర్సెస్, ఇంజనీరింగ్ సైడే వెళ్తున్నారు. అసలు ఈ డిగ్రీలో ఎందుకు ఎన్రోల్మెంట్ తక్కువగా జరుగుతుంది? అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ క్రేజ్ అనేది మనకు, ఇంజనీరింగ్ అనుకోండి, మెడికల్ అనేది అది మొదటి నుంచి ఉంది. ఇంకా ఆ ఫోబియా నుంచి మనం బయటకు రాలేదు. నేను ఐఎమ్ యూజింగ్ ద వర్డ్. ఎందుకు అంటే, ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది అంటున్నారు, ఇంజనీరింగ్లో కూడా సిఎస్ అనే కొన్ని అది ఉన్నది, అది కాదు. ఇంకొక రీజన్ ఏంటంటే 4 years, ఇవాళ బీటెక్ కానీ, మెడిసిన్ కానీ 4 years కోర్స్ ఉన్నది. బయట అంతా 4 yearsని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనేది. థర్డ్ రీజన్ ఏంటంటే, ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో కొంత నేను ఇంతకుముందు చెప్పినట్లు అప్డేషన్ లేదు. ఇవాళ దినేష్, మనం 1 గంట వేస్ట్ చేస్తే మనం డిపెండ్ అవుతాం.
మరి అట్లాంటి స్టూడెంట్ 3 years చేసినప్పుడు వాడికి జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఆవేదనకు గురి అవుతున్నారు. సో అది కూడా రీజన్. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మెయిన్ ఏంటంటే ఈ ఇంజినీరింగ్ యొక్క క్రేజ్ ఏంటంటే మనకు బయటికి పోవడము, సాఫ్ట్వేర్ అది. కానీ ఇవాళ అది కొంత వాస్తవం కాదు, మీకు తెలుసు. మళ్ళీ గత 1 year నుంచి, మోర్ పర్టికులర్లీ గత 3-4 months నుంచి ఇంజనీరింగ్ కూడా కొంత మళ్ళీ పునరాలోచన చేసేటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు కనిపిస్తున్నది. అయితే మీరు ఇప్పుడు తీసుకున్న సిలబస్ లో మార్పుల వల్ల డిగ్రీలో కూడా ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. తప్పకుండా ఉంది. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క ఇవాళ స్కిల్ అనేది మనకి ఇంజనీరింగ్ అను, ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్ ఉంది, సైబర్ టెక్నాలజీ. ఇవాళ ఇంజనీరింగ్ అదే కాదు, ప్రతి గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్ BA కానీ, BSc కానీ, బీకామ్ కానీ, ప్రతి గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్ కూడా స్కిల్ ఇంపార్ట్ చేయాలి, ఇండస్ట్రీ కనెక్ట్ పెంపొందించాలని చూస్తున్నాం. అయితే ఆ ప్రయత్నంలో మేము ఏం చేస్తున్నాం అంటే కొన్ని ఆర్గనైజేషన్తో టైఅప్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ నాస్కామ్, లేకుంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని, లేకుంటే ఫార్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫార్మా కూడా చాలా మంది మెడికల్ స్టూడెంట్స్ కి నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఫార్మాలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మాకు డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని వాళ్ళతో టైప్ చేసుకొని ఇప్పటికే 400 మందికి మేము ఇంటర్న్షిప్స్ ఇచ్చే ప్రయత్నం. వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు రిక్వైర్మెంట్ ఉంది, మీరు మాకు స్టూడెంట్స్ కావాలి, మేము ఇంటర్న్షిప్స్ ఇస్తాము, మేము జాబ్స్ ఇస్తాము అని చెప్తున్నారు. సో అట్లా అంటే సెక్టర్ వైజ్గా మేము ఒక్కొక్క సెక్టర్ తీసుకొని ఎంతవరకు ఇంటర్న్షిప్స్ ఇస్తాం, ఎంతవరకు ప్లేస్మెంట్ చేపిస్తాం అనేటువంటి ప్రయత్నంలో చాలా మటుకు MOUs అంటారు కదా, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి విద్యార్థులకు ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్, ట్రైనింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సార్ ఆల్రెడీ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి, డిప్లొమా అయిపోయిన వాళ్ళకి ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు స్టార్ట్ అయింది. డిగ్రీ కౌన్సిలింగ్ ఆల్రెడీ 2 విడతలు అయిపోయింది. ఇంకా ముఖ్యమైన కౌన్సిలింగ్ EAP సెట్. ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ మీద మీరు న్యూస్ లేకుండా పేపర్లో చూడము, న్యూస్ లేకుండా టీవీ ఛానల్ చూడము. B కేటగిరీ ఆన్లైన్ చేస్తారా? కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు కౌన్సిలింగ్ ఎందుకు సార్ ఇంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? దినేష్, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇయర్ లాగా నువ్వు కూడా జూలైలో స్టార్ట్ అయింది కౌన్సిలింగ్. అయితే ఈసారి ఏంటంటే కొంత మనం ఎగ్జామ్ ముందు పెట్టడం, రిజల్ట్స్ రికార్డ్ బ్రేక్ లో 1 week లో రిజల్ట్స్ ఇచ్చాం. దాంతో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైనందుకు మీరు అనుకుంటున్నారు ఏంటంటే మనకు కౌన్సిలింగ్ లేట్ అయిందని. కౌన్సిలింగ్ లేట్ కాలేదు, కౌన్సిలింగ్ ఆన్ టైం అయింది. అయితే మీకు ఒక్కటే ఇంజనీరింగ్ కౌన్సిల్లో ఒక ఛాలెంజ్ ఏంటంటే మెనీ ప్లేయర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. AICT ఇక్కడ ఉంటుంది, తర్వాత JEE మెయిన్స్ ఉంటుంది, తర్వాత అవన్నీ. కాబట్టి మనం ఇప్పుడు మాది కౌన్సిల్ బాధ్యత ఏంటి? సెట్ ఎగ్జామ్ పెట్టడము, కండక్ట్ చేయడము, రిజల్ట్స్ ఇవ్వడం. బట్ ఈ కౌన్సిలింగ్ పెట్టేది అనేది ఎందుకంటే ఇప్పుడు కూడా 30th వరకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ పర్మిషన్, ఇప్పుడు AICT 30th వరకు ఉంది. సో ఇట్లా AICT అదర్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి, మీకు నేను కౌన్సిలింగ్ పెడతా, సీట్లు ఇస్తా, రేపు JEEలో వస్తారు, వెళ్ళిపోతారు, ఆ సీట్లన్నీ మిగిలిపోతాయి, మరి దానికి బాధ్యత ఎట్లా? కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేమేంటంటే కొంత లేట్ అయినా కానీ స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకూడదు అనేది మెయిన్ ఉద్దేశం. ఏ సీటు మిగిలిపోయినా ఆ సీటును మళ్ళీ అదే రిజర్వ్ కేటగిరీ కానీ అట్లా ఉంటాయి, అందుకొరకు ఇబ్బందులు చాలా ఉంటాయని. ఎప్పుడైనా ఇది లేట్గానే ఉంటుంది, జూలై, ఆగస్టు. ఈసారి కూడా జూలైలో ఫస్ట్ వీక్లో ప్రాసెస్ చేస్తున్నామని ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఆ ప్రాసెస్లో చేసి ఆగస్టు 14th వరకు AICT సర్క్యులర్ ఏంటంటే ఆగస్టు 14th వరకు అన్ని కంప్లీట్ చేయాలని ఆ డేట్ను దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ కౌన్సిలింగ్ చేసేసి బిఫోర్ 14th ఆగస్ట్ అన్ని ఫార్మాలిటీ చేసి క్లాసులు స్టార్ట్ చేసే ప్రాసెస్ యాజ్ పర్ AICT గైడ్ లైన్స్ పోవాలి. అంటే కౌన్సిలింగ్ కొంచెం లేట్ అయినా కూడా విద్యార్థులకి దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి మీరు అన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు. నేను కౌన్సిలింగ్ లేట్ అని నేను ఒప్పుకోను, కౌన్సిలింగ్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇదే అన్న, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కౌన్సిలింగ్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్తో ముడిపడి ఉంది కాబట్టి కౌన్సిలింగ్ తొందర చేసి మళ్ళీ ఇబ్బందులు పెట్టకుండా మేము ఏం చేస్తున్నాం అంటే కౌన్సిలింగ్ ప్రాపర్గా JEE రిజల్ట్స్ వచ్చినాక వాళ్ళు పోయి వాళ్ళు అక్కడ పోయినాక మరి ఎంతమంది కరెక్ట్ ఉంటారు అనే దాని కొరకే కొంచెం డిలే. సార్ దాదాపు 1,00,000 మంది పేరెంట్స్ యొక్క ప్రశ్న ఏంటంటే B కేటగిరీ ఆన్లైన్ చేస్తున్నారా? ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ప్రశ్న అందరూ అడుగుతూనే ఉన్నారు, ప్రతిరోజు పేపర్లో వస్తూనే ఉంది, B కేటగిరీ ఆన్లైన్ అవుతుందా లేదా. ఈ సంవత్సరం మీరే దానికి హెడ్ కాబట్టి B కేటగిరీ ఆన్లైన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే నేను ఒకటేనండి, కొన్ని ఏంటంటే కొన్ని ఏ సొల్యూషన్కైనా అప్రోచెస్ 2 ఉంటాయి. ఏంటంటే రెవల్యూషనరీ అప్రోచ్, ఎవల్యూషన్. అంటే కొంతనేమో క్విక్గా డెసిషన్స్ తీసుకుంటాము, కొంతనేమో అంటే పాలసీ ఇన్వాల్వ్ అయింది. ఇవాళ B కేటగిరీ అలొకేషన్ ఆఫ్ సీట్స్ అనేది ఏంటంటే నేను గవర్నమెంట్ నుంచి నాకు కొంత ఆర్డర్స్ రావాలి, ఎందుకంటే నా చేతిలో కాదు, అది పాలసీ డిసిషన్. నేను ఆల్రెడీ కమ్యూనికేట్ చేసిన, వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ఒక మరి ఏంది ఎలా పోవాలనేది వాళ్ళ మార్గదర్శకాల గురించి కొంచెం వెయిట్ చేస్తున్నారు. సార్ ఇటీవల పేపర్లో నేను ఒక న్యూస్ చూసాను, మార్క్ సీట్ అలా. అది నిజంగా చెప్పాలంటే చాలా మంది విద్యార్థులకి
అందులో రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఎలాంటి గైడెన్స్ లేని విద్యార్థులకి, కౌన్సిలింగ్ గురించి ఎలాంటి గైడెన్స్ లేని విద్యార్థులకి మంచి వరం సార్. ఈ మార్క్ షీట్ అలాట్మెంట్ గురించి ఒకసారి విద్యార్థులకి క్లియర్ గా చెప్పగలుగుతారా? తప్పకుండా. ఏందంటే ఇప్పుడు జోసా ఉన్నది గదా! ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు నీట్ గాని, ఐఐటీస్ వాటికి మార్క్ షీట్ అది మన ఇంజినీరింగ్ కాలేజీలో పోలిస్తే అవి తక్కువ కాలేజెస్ ఉంటాయి. వాళ్ళ ఎక్కువ అవేర్‌నెస్ పిల్లలు ఉంటారు. వాళ్ళకంటే ఇప్పుడు నీట్ ఏందుందంటే మన పిల్లలకు అవసరం. మనకు ఇయాల ఆల్మోస్ట్ 160, 170 ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వెరైటీ ఆఫ్ కాలేజెస్, హై ఎండ్ కాలేజెస్, మిడిల్ ఇవన్నీ. కాబట్టి మేము అది దృష్టిలో పెట్టుకొని ఏందంటే నిజంగా స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయాలంటే ఏందంటే ఒక ప్రీ సార్ట్ ఆఫ్ థింగ్ వాళ్ళకు చేయాలని ఈ ప్రీ మాక్ కౌన్సిలింగ్ అనేది జోసా పద్ధతుల్లోనే మనం చేస్తున్నాం. ఆ ప్రయత్నంగా నేను కొంత కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుందండి. డెఫినెట్లీ మన ఏం ఎలా ఉండాలంటే ప్రతి స్టూడెంట్‌కి రీచ్ కావాలి, ఇబ్బంది కలగకూడదు అనేది దానికి. కాబట్టి ఆ ప్రయత్నంలో తప్పకుండా ఈసారి కొత్త మార్పు ఏందంటే వాళ్ళకు మాక్ కౌన్సిలింగ్ పెట్టడం. చాలా మంచి నిర్ణయం సార్. ఎందుకంటే గత సంవత్సరం మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ లో 20,000 మంది విద్యార్థులకు సీట్ రాలేదు. 10,000 లోపు ర్యాంక్ వాళ్ళకు కూడా చాలా మంది సీట్ రాలేదు. ఎందుకంటే వీళ్ళకి అంత నాలెడ్జ్ లేక, అవేర్నెస్ లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకొని వదిలేస్తున్నారు. సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు. అప్పటికే సీట్లన్నీ ఫిల్ అయిపోయి ఉంటే తనకి మెరిట్ మంచి ర్యాంక్ ఉన్న ఇబ్బంది పడే సమస్య. సో ఈ నిర్ణయం ప్రతి ఒక్క విద్యార్థికి చాలా ఉపయోగపడుతుంది సార్. అయితే గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం సార్, కోర్ బ్రాంచెస్ బతుకుతాయా, కోర్ బ్రాంచెస్ కోమాలోకి వెళ్తున్నాయా, కోర్ బ్రాంచెస్ భవిష్యత్ ఏంటి? మనము సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ పాలసీస్ చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్, ఆటోమొబైల్ రంగం వృద్ధి చెందుతుంది, సివిల్ రంగం చాలా వృద్ధి చెందుతుంది. ఇలాంటి సమయంలో మనకున్న సీట్లలో దాదాపు 60-70% కంప్యూటర్ సైన్సే ఉన్నాయి. విద్యార్థులు కూడా కోర్ బ్రాంచెస్ చూస్ చేసుకోమంటే కొంచెం భయపడుతున్నారు. మీరు కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు, మైనర్ డిగ్రీ అని, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ లో మైనర్ డిగ్రీ అని. సో ఇలాంటి సమయంలో కోర్ బ్రాంచెస్ తీసుకోవడానికి, కోర్ బ్రాంచెస్ ని ఎంకరేజ్ చేయడానికి ఉన్నత విద్యా మండలి తరపున మనం తీసుకునే చర్యలు ఏంటి సార్? తప్పకుండా. దానికంటే ముందు ఈ రోజు దాదాపు 86,000 సీట్స్ మన 70% అంటే త్రూ ఆన్లైన్ మనం చేసే దాంట్లో 86,000 సీట్స్ ఉంటే అందులో 61,000 సీట్స్ అన్ని కంప్యూటర్ పోయిపోతున్నాయి. 61,000. కాబట్టి ఇది ఏంటంటే నిజంగా కూడా ఇది మనం హర్షించదగినటువంటి విషయం కాదు. సో దీని మీద మేము కొంత మేధోమథనం కూడా చేస్తున్నాము. అసలు దీన్ని ఎట్లా రివైవ్ చేయాలా, కోర్ బ్రాంచెస్ ఇప్పుడు మనకు ఒక శరీరం ఉందంటే అన్ని భాగాలు ఇంపార్టెంట్, అంతే కదా. సో ఆ రకంగా మనం ఏంటంటే అన్ని సమాజం సమతౌల్యంగా నడవాలంటే ఏంటంటే అందరు కావాలి, డ్రైవర్ కావాలి, వెహికల్ కావాలా, కంప్యూటర్ కావాలా, ఆ రకంగా. సో అయితే దీని గురించి మేము పెద్ద ఎత్తున కొంత ప్రచారం కూడా చేయాలండి. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలని రేపు 21st జేఎన్టీయూలో దాదాపు ఒక 1000 మంది స్టూడెంట్ పేరు ఎంత వచ్చినా మేము ఆల్రెడీ గూగుల్ ఫామ్ స్టార్ట్ చేసాం. సో మీరు కూడా ప్రచారం చేయండి. ఏ పేరెంట్స్ వచ్చినా వాళ్ళకు ఒక రోజంతా పెట్టి భోజనం పెట్టేసి, ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఇంజనీరింగ్ అంటే కేవలం సిఎస్సి కాదు, సిఎస్సి చేస్తే కూడా జాబులు ఆల్రెడీ సిఎస్సి జాబ్ల కోత మీకు చూస్తున్నారు. ఇవాళ మనకు ఎక్కువ సోర్స్ ఈ క్రేజ్ ఏముందంటే మేము సిఎస్సి చేస్తాము, అమెరికా పోతాము అని. కానీ ఇవాళ అమెరికా కాదండి, యూరోప్లో కూడా ఆర్థిక పరిస్థితులు అంత బాగలేవు. ఇవాళ మనకు ఆ యొక్క స్కోప్ కూడా రోజు రోజుకు తగ్గిపోతుంది. నా యొక్క అపీల్ ఏంటంటే నిజానికి కూడా ప్లీజ్ ఫర్గెట్ ఆ ఫారిన్ క్రేజ్ అనేది మనకు లేదు. ఇవాళ నేను ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే ఇప్పుడు కూడా నాలెడ్జ్ తర్వాత టెక్నాలజీ ఎవరు డామినేట్ చేస్తారో సొసైటీ వాళ్ళే. అయితే ఇంతకుముందు వాళ్ళు ఈ టెక్నాలజీ డామినెన్స్ ఉండడం బట్టి 9th century వాజ్ బిలాంగ్స్ టు యూరప్, 20th century అమెరికన్ సెంచరీ అండ్ 21st century ఈజ్ ఏషియన్ అంటే ఇండియన్ సెంచరీ అండి. నెక్స్ట్ 20-25 yearsలో చాలా రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఇండియా ఈజ్ గోయింగ్ టు లీడ్ గ్లోబ్. నేను అతిశయోక్తి చెప్పలేదు. ఎందుకు అంటే ఇండియాలో ఇవాళ మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక 2 minutes నేను అవుట్ ఆఫ్ బాక్స్ అంటే స్టూడెంట్స్ అందరికి యూత్కి సంబంధించింది చెప్తున్నా. ఇవాళ ఇండియాని ఏమంటారంటే యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, యూత్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. 65% ఆఫ్ ద పాపులేషన్ ఏముందంటే 35 years ఏజ్ లోపల ఉంది. 50% ఆఫ్ ద పాపులేషన్ చూసుకోండి మీరు 25 years ఏజ్. అంటే ఈ యొక్క యంగ్ పాపులేషన్ మనం ఏంటంటే రైట్ డైరెక్షన్ ఇవ్వాలి. రైట్ డైరెక్షన్ అంటే ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో మనం ఏంటంటే కొంత ఇన్నోవేటివ్ థింగ్స్ తీసుకురావాలి. సెకండ్ ఏంటంటే నేను ఇంతకుముందు అన్నాను, ఏ దేశానికి లేని సంపద మనకు ఉంది ఏంటంటే ఇదే యూత్ సంపద. అయితే ప్రపంచానికి మనం మానవ వనరులను సప్లై చేసే దేశంగా ఈరోజు మనకు ఉందండి. సో కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా, ఐయింగ్ టువర్డ్స్ ఇండియా. సో కాబట్టి ఇదేంటంటే మనం ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన స్కిల్ మనం ఇక్కడ చేస్తే తప్పకుండా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు. ఇలా ఎందుకు నేను ఇది అంటున్నానంటే కంట్రీస్ లైక్ జపాన్, చైనా ఏజింగ్ పాపులేషన్ ఉంది. వాళ్ళు ఏంటంటే చాలా ఏజ్ గ్యాప్లు ఉండి
చాలా వృద్ధాప్యంలో ఉన్నాయి, వాళ్ళకి అవసరాలు తీర్చే వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఇండియా ఏంటంటే ఇదొక అడ్వాంటేజ్గా తీసుకొని మన యొక్క మ్యాన్ పవర్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఏంటంటే ఎట్లాంటి హ్యూమన్ రిసోర్స్ వస్తాయంటే మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, అన్ని రకాలు స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, సూపర్ స్కిల్డ్, ఇట్లాంటి స్కిల్ అన్ని ఏ రేంజ్లో ఎక్కడ ఎవరికి తయారు చేసి చేయగలిగితే నిజంగా చాలా స్కోప్ ఉందండి. ఒక్కటే అగైన్ మంచి ఎడ్యుకేషన్, that education has to have a skill base, that education has to have a industry connect, that education has to have a global requirements, global standards ఉంటే మాత్రం మనం మనకు హెల్ప్ చేసుకొని ప్రపంచానికి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా మీరు తీసుకున్న రిఫార్మ్స్ కానీ లేకపోతే చర్యలు కానీ అండ్ విద్యార్థులకి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా మీరు తీసుకున్న ప్రతి ఒక్క విషయం అందరికీ ఉపయోగపడుతుంది. అండ్ ఇంత మంచి సమాచారం విద్యార్థులకి తల్లిదండ్రులకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్.